హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అనేది ప్రతి ఒక్క పుట్టిన బిడ్డకు ఎక్కడైతే బర్త్ జరుగుతుందో ఆ స్థలంలో ఈ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అనేది బిడ్డ పుట్టిన వెంటనే నుంచి తర్వాత 7 రోజుల వరకు ఈ కేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మనము ఈ ఈఎన్బిసి యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ ఇవ్వడం వల్ల పుట్టిన బిడ్డకు తర్వాత శరీరంలో ఉన్న వేడి తగ్గకోకుండా అంటే హైపోథర్మియా రాకుండా మనము కాపాడవచ్చు. అదే కాకుండా మదర్ ఫీడింగ్ని ఇవ్వడం వల్ల కూడా వేడిని మెయింటైన్ చేయవచ్చు. తర్వాత ఈ కేర్ వల్ల మనము వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడవచ్చు. అదే కాకుండా కేర్ ఆఫ్ ఐ కానీ కార్డ్ కానీ లేకుంటే ఇంజెక్షన్ వైటమిన్ కే ప్రొఫిలాక్సిస్ కానీ ఇవన్నీ ఈ ఈఎన్బిసి కేర్లో మనము ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ కేర్ యొక్క ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. బిడ్డ పుట్టిన వెంటనే నార్మల్గా ఏడుస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పుట్టిన వెంటనే గట్టిగా అరచాలి. ఎందుకు? టైం రికార్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ తర్వాత బేబీని మనము క్లీన్ చేసి డ్రై చేసి వామ్ టవల్లో పెట్టాలి. తర్వాత బేబీని మనము ప్రోన్ పొజిషన్లో మదర్స్ అబ్డామిన్ మీద పెట్టిన తర్వాత ఫేస్ వచ్చేసి ఒక సైడ్కు టర్న్ అయి ఉండాలి. ఆ తర్వాత మనం బేబీ యొక్క బ్రీతింగ్ను తుడుస్తూ ఉన్నప్పుడే గమనించాలి. బేబీకి బ్రీతింగ్ బాగా ఉండి ఏడుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా మనం బేబీని డ్రై చేసి తర్వాత ఆ ఫస్ట్ టవల్ని తీసేసేయాలి. నెక్స్ట్ సెకండ్ టవల్ తీసుకొని మళ్ళీ కవర్ చేయాలి. తర్వాత ఆ సెకండ్ టవల్తో డ్రై చేసి వామ్గా పెట్టాలి. అప్పుడు క్లాంప్ చేసి అంబులికల్ కార్డ్ని కట్ చేయాలి. తర్వాత అంబులికల్ కార్డ్ కట్ చేసేటప్పుడు మనము ఒక 2 నుంచి 3 నిమిషాలు వెయిట్ చేసి తర్వాతే కట్ చేయాలి. తర్వాత బేబీని మదర్ యొక్క బ్రెస్ట్ మధ్యలో పడుకోబెడితే కన్నా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల బేబీకి వెచ్చగా ఉంటుంది. అదే కాకుండా బేబీని ఒక వామ్ క్లాత్ తీసుకొని కవర్ చేయాలి. తర్వాత బేబీ యొక్క హెడ్ను క్యాప్తో కవర్ చేయాలి. తర్వాత మనము ఒక ఐడెంటిటీ లేబుల్ అనేది బేబీకి స్టిక్ చేయాలి. అదే కాకుండా తల్లిని పుట్టిన వెంటనే బిడ్డకు పాలు పట్టించమని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఇంజెక్షన్ వైటమిన్ కేను బేబీకి ఇవ్వాలి. అకార్డింగ్ టు ద బేబీ వెయిట్ని బట్టి ఇంజెక్షన్ వైటమిన్ కే అనేది మనము ఇవ్వాలి. ఆ తర్వాత బేబీ యొక్క డీటెయిల్స్ను రికార్డ్ చేయాలి. అంటే ఏ టైంలో పుట్టింది, ఎంత బరువు ఉంది, ఆడపిల్లనా మగపిల్లనా అలా అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎంటర్ చేయాలి. తర్వాత మనము ఐస్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా అందరి బేబీస్కు ఐ కేర్ అనేది అవసరం ఉండదు అంటిల్ అన్లెస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. మనము తర్వాత ఐస్ యొక్క కేర్ గురించి తీసుకుంటే ప్రతి పుట్టిన బేబీకి ఐ కేర్ అనేది అవసరం ఏం లేదు, ఏమన్నా ఐ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప. అదే కాకుండా కొంతమంది పుట్టినటువంటి బిడ్డల్లో కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ నేజల్ లాక్రిమల్ అనేటివి బ్లాక్ అయి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల తర్వాత మనము తల్లికి అడ్వైజ్ చేయాలి, కంటికి కాటుక అలాంటివి పెట్టకూడదని. దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఇంజరీ లాంటివి జరుగుతాయని చెప్పాలి. కేర్ ఆఫ్ ద అంబులికల్ కార్డు గురించి తెలుసుకునేటప్పుడు బేబీ డెలివరీ అయిన వెంటనే కార్డును ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగి తర్వాత 2 to 3 సెంటీమీటర్స్ దగ్గర తర్వాత 5 సెంటీమీటర్స్ అంటే బేబీ యొక్క అబ్డామిన్ సైడ్ నుంచి 5 సెంటీమీటర్స్ దూరంలో కార్డు టై చేయాలి. కార్డు టై చేసిన తర్వాత స్టెరైల్ బ్లేడ్తో 2 క్లాంప్స్ మధ్య కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఏమన్నా ఊజింగ్ అందు ఉంటే మళ్ళీ ఇంకొక సెకండ్ నాట్ వేయాలి. తర్వాత కార్డును కొన్ని గంటల పాటు గమనిస్తూ ఉండాలి, ఏమన్నా ఊజింగ్ అలా ఉందా లేదా అని. ఆ తర్వాత కార్డుకు ఎలాంటిది అప్లై చేయకూడదు.
తర్వాత ఇంజెక్షన్ వైటమిన్ కే గురించి ఆల్రెడీ మనము తెలుసుకున్నాం. బేబీ బిలో లో బర్త్ వెయిట్ ఉంటే దట్ మీన్స్ అంటే లెస్ దాన్ 1000 గ్రామ్స్ ఉంటే కన్నా 0.5 mg ఇవ్వాలి. బేబీ మోర్ దాన్ 1000 ఉంటే కన్నా 1 mg ఇవ్వాలి. ఓకేనా? టుడే మనము ఎసెన్షియల్ న్యూ బార్న్ కేర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఆల్రెడీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.